పెద్దలు డాక్టర్ శ్రీమసింహ గారికి అందరికీ అన్ని జిల్లాలకి వచ్చిన కర్మలకి పేరు పేరున నా ఉద్యమ వందనాలు. రేపు జరగబోయే 27వ తారీఖు మన ఉద్యమకారుల సన్మాన సభకు అందరూ పెద్ద ఎత్తున రావాలని, అన్ని జిల్లాలకి వెళ్ళి వచ్చి మన ఉద్యమకారులు ఎంతమంది అన్ని జిల్లాలకి ఎక్కువ సంఖ్యలో వచ్చి మన ప్రోగ్రాం జయప్రదం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అవి 250 గజాల జాగా, పెన్షన్ అవి రెండు మనకు ఈలోపే మనకు వాళ్ళు ప్రకటన చేయాలని కోరుతూ, నాకు పెద్దలు మాట్లాడవలసి చాలామంది ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీనన్న గారికి, మన రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కమిటీకి అందరూ కూడా పేరు పేరు నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సెప్టెంబర్ 27వ తారీఖున సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో మధ్యాహ్నం 12 గంటల నుండి తెలంగాణ ఉద్యమకారులకి ఆత్మీయ ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు, మల్కాజ్గిరి ఎంపీ ఉద్యమ నాయకుడు ఈటెల రాజేంద్ర గారు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు, విమలక్క గారు, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి అరవర్ధన్ రెడ్డి గారు, గద్దరన్న కూతురు వెన్నెల గారు, వీళ్ళని మేము ఆహ్వానించడం జరిగింది. వీళ్ళు వస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఉద్యమకారుల ఫోరం తరఫున కూడా పిలుపునిస్తున్నాం. ప్రతి ఉద్యమకాన్ని గౌరవించుకుందామనే ఉద్దేశంతోనే ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. ఒక సన్మాన కార్యక్రమము ఉచితంగా చేసే కార్యక్రమం. ఇది ఎటువంటి రుసుములు లేకుండా, ఎటువంటి అంటే ఫీజులు కానీ లేకపోతే ఎటువంటి లేకుండా ఉచితంగా చేసే కార్యక్రమం. కాబట్టి నిజమైన ఉద్యమకారులు ఎవరైనా కానీ రావచ్చు. కాకపోతే మాకు ఎంతమంది వస్తారో అంచనా కోసం ముందే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పినాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఉద్యమకారులు ఏమైనా ఆర్థిక తోడ్పాటు అందిస్తే అందిమని చెప్పడం జరిగింది. అంతేగాని ఈ కార్యక్రమానికి మాత్రం ఉచితంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మేము గెలిస్తే ఉద్యమకారులకి 250 గజాల స్థలం, ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని 6 గ్యారంటీ హామీలను పెట్టి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముఖ్య భూమికను పోషించింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత 6 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఏమైనా ఒక పథకాన్ని పెట్టమని, జార్ఖండ్ రాష్ట్రంలో ఏ విధంగా ఆ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుల కోసం ఆ ప్రభుత్వం అక్కడ అమలు చేస్తుందో దాన్ని మోడల్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టండి అని 2019 నుండి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారిని 5 సంవత్సరాలు 2023 వరకు కూడా వివిధ రూపాల్లో స్వయంగా కలిసి అనేక కార్యక్రమాలు చేస్తూ మంత్రులని, ఆ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష పార్టీలని అడగటం జరిగింది. కానీ వాళ్ళు ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఉద్యమకారుల మాటే ఊసెత్తకుండా ఉద్యమ నాయకుడిగా చెప్తున్నటువంటి కేసీఆర్ గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము అన్ని పార్టీలు కలుస్తూ బీజేపీ పార్టీని కలిసినాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడే, అంతకుముందు ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని దాదాపు 4-5 సార్లు కలవడం జరిగింది. మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారిని కలిసి మన యొక్క ఉద్యమకారుల ఫోరం ఏమి కోరుకుంటుంది అని క్లియర్గా ఆయనకి 1 గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేనిఫెస్టోలో ఉద్యమకారులకు సంబంధించిన తప్పకుండా పెడతామని చెప్పేసి ఉద్యమకారుల యొక్క
సంక్షేమం కోసం మేము కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, రేపు అధికారం వస్తుందని 6 గ్యారంటీ హామీలలో పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు స్వయంగా ఈ యొక్క 6 మేనిఫెస్టోలో ప్రకటనలో ఉండటం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం కూడా ఆ రోజు మా యొక్క తెలంగాణ డిక్లరేషన్ ఎలక్షన్ల ముందు ప్రకటించడం జరిగింది. ఏమి ప్రకటించడం అంటే తెలంగాణ ఉద్యమకాల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్క ఉద్యమకారుడు పనిచేయాలని, 119 నియోజకవర్గాల్లో పనిచేయాలని, ఉద్యమ ద్రోహిగా మారినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని మేము ఓపెన్గా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఆ ఎన్నికలు మనందరం చూసినాం. కాంగ్రెస్ పార్టీ గెలవడం, కేసీఆర్ గారు ఓడిపోవటం. వ్యక్తిగతంగా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మాగా ఎంతో గౌరవం ఉండే, ఎందుకంటే ఆయన నాయకత్వంలో తప్పలేదు. అయితే ఈరోజు ఈ యొక్క ఉద్యమకాల ఆత్మీయ ఘన సన్మానం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి గుర్తు చేద్దామని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతులకి సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేసి రైతు బంధువుగా రేవంత్ రెడ్డి గారు మారారు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ఉచిత బస్సు కానీ మిగతా హామీలు చేసి మహిళా బంధువుగా మారిండు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కానీ వేల సంఖ్యలో ఉద్యోగాలని రిక్రూట్ చేస్తూ నిరుద్యోగ బంధువుగా మారిండు. నిన్నగాక మనం చూసినాం, గల్ఫ్ కార్మికులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. ఈరోజు గల్ఫ్ కార్మికుల బంధువుగా మారిండు. మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినటువంటి, త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను కూడా మీరు అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారమని రేవంత్ రెడ్డి గారిని కోరటం కోసమే మా యొక్క ఈ ఘన సన్మాన కార్యక్రమం. ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మనకిచ్చిన హామీలని నెరవేర్స్తారనే భరోసాతో ఉంది. కాకపోతే అడగందే అమ్మాయిని అన్నదమ్మ బిడ్డదు అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసం తొందరగా ఈ ఇయర్లోనే డిసెంబర్ 9th ముందే శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే ముందే మీరు చేస్తే ఉద్యమకారులందరూ కూడా సంతోషపడతారని, ఉద్యమకారుల బంధువుగా మిమ్మల్ని పిలుచుకుంటారని కూడా ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఉద్యమకారుడికి ఒకటే చెప్తున్నాం, స్వచ్ఛందంగా తరలిరండి. ఇది మన కోసం, మన ఉద్యమకారుల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి సదస్సు. మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా ఉద్యమకారుల కోసం రండి. ఇది ఒక ఉద్యమకారుల ఫోరం చేస్తున్న కార్యక్రమం కాదు. మన ఉద్యమకారుల కోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. మనకిచ్చిన హామీల్ని త్వరగా నెరవేర్చుకోవడం కోసమే ఈ యొక్క ఆత్మీయ ఘన సన్మానం నిర్వహిస్తున్నాం. దయచేసి జిల్లాలో ఉండే ఉద్యమకారులందరూ కూడా 12 వరకు రండి. 12 రాగానే లంచ్ కార్యక్రమం ఉంటుంది. లంచ్ చేసుకొని 2 o'clockకి షార్ప్గా స్టార్ట్ చేస్తాం. ఈ యొక్క సన్మానానికి మన అందరం కూడా క్రమశిక్షణతో నేను జరుపుకుంటామని అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఈ యొక్క మీడియా ద్వారా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇమీడియట్గా ఉద్యమకారుని గుర్తించడానికి ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఉద్యమకారుని గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు జారీ చేయండి. దీనికి ఎటువంటి ఖర్చు లేదు. ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమరయోధుల్ని ఏ విధంగా మనం గుర్తించి గౌరవించుకుంటున్నామో, ఇవాళ ఉద్యమకారులను కూడా తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి ఎటువంటి ఖర్చు లేదు. అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమం కోసం ఈరోజు మీరు గల్ఫ్ కార్మికుల కోసం ఎట్లా పెట్టిరో, రైతుల కోసం ఎట్లా రైతు కమిషన్ పెట్టిరో, ఉద్యమకారుల కోసం కూడా ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని ప్రీతం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చినట్టు హామీని 250 గజాల స్థలం అయితే, పెన్షన్ అయితే దాన్ని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయండి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ అని చెప్పారు, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు అనేక మంది మీద ఎఫ్ఐఆర్ లేరు. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేసి, అదేవిధంగా దీక్షలు చేసి, ఎఫ్ఐఆర్ ఉన్నవారికంటే కూడా ఎక్కువ ఉద్యమం చేసిన వాళ్ళు ఎఫ్ఐఆర్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళని మేము గౌరవిస్తున్నాం, గుర్తించండి. కానీ ఎఫ్ఐఆర్ లేని వాళ్ళని కూడా మీరు గుర్తించాలని, వాళ్ళని గుర్తించు. కానీ అదేవిధంగా అనేక సంఘాలు ఉద్యమకారుల తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ఆ నాయకుల దగ్గర వివరాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరితో కలిపి మీరు ఒక కమిటీ వేస్తే ఉద్యమకారులను గుర్తించవచ్చు. కాబట్టి దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కోసమే మా యొక్క సదస్సు. ఈరోజు తెలంగాణ సమాజానికి కూడా చెప్తున్నాం, తెలంగాణ సమాజం గొంతుకగా, తెలంగాణ ఉద్యమకారుల గొంతుకుగా
ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క భావజాలాన్ని ఆయన యొక్క చెప్పిన ఆ అంశాలని ముందుకు తీసుకెళ్ళడం కోసం తెలంగాణ పునర్నిర్మాణం కోసమే తెలంగాణ ఉద్యమకాల ఫోరం పనిచేస్తుంది. ఈరోజు ఉద్యమకాల ఫోరానికి ఏ పార్టీతో సంబంధం లేదు, మాకు ఏ పార్టీ శత్రువు కాదు, ఏ పార్టీ మిత్రువు కాదు. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడైనా ఉద్యమకాలు విస్మరించింది కాబట్టి కేసీఆర్ గారిని మేము విస్మరించినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకాల గురించి ఆలోచిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉద్యమకాల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని స్వాగతిస్తున్నాం. కానీ రాజకీయ పార్టీలకి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మా యొక్క పేద మధ్యతరగతి ఉద్యమకారుల త్యాగాల వల్ల. ఈ పేద మధ్యతరగతి ఉద్యమకారులు తమ జీవితాన్ని త్యాగాలు చేయబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాబట్టే ఈరోజు మీరు పదవులు అనుభవిస్తున్నారు. మరి అటువంటప్పుడు మీరు మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది తెలంగాణ ఉద్యమకారుల కోసం. మరి ఆలోచించండి మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి పునాదులుగా ఉన్న వాళ్ళు ఎవరంటే తెలంగాణ ఉద్యమకారులు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్న వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమకారులే. ఒకసారి ఆలోచిస్తే ఆ ఉద్యమ సమయంలో చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి, మాకు మా వ్యాపారాలు ముఖ్యం కాదు, మా యొక్క చిన్న చిన్న ఉద్యోగాలు మాకు ముఖ్యం కాదు, మా కుటుంబాలు ముఖ్యం కాదు, నా తెలంగాణని నేను సాధించుకోవడమే నా లక్ష్యం అని ఆ యొక్క 5 సంవత్సరాలు కూడా మలిదశ ఉద్యమంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత అటు చేద్దామంటే ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మరి ప్రభుత్వ పరంగా ఏమైనా ఆదుకుంటుందంటే ప్రభుత్వ పరంగా లేదు. ఎవరైతే బడబడ కాంట్రాక్టర్లు ఉన్నారో, ఎవరైతే ఉద్యమాన్ని వ్యతిరేకించారో, ఎవరైతే ఉద్యమకారులని అవహేళన చేసిరో వాళ్ళందరూ కూడా ఉద్యమ నాయకుడిగా చెప్పినటువంటి కేసీఆర్ పక్కన చేరడం జరిగింది. ఉద్యమకారులందరూ కూడా గేటు బయట ఉండటం జరిగింది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకి హెచ్చరిక చేస్తున్నాం, మీరు ఉద్యమకారులని పక్కన పెట్టుకోవాల్సింది మీరు ఉద్యమకారులని. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరైతే ఉద్యమాలు చేసిరో వాళ్ళ దగ్గర డబ్బులున్నా డబ్బులు లేకపోయినా పేద మధ్యతరగతి ఉద్యమకాలని మీ యొక్క రాజకీయ పార్టీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి, ఎవరైతే తెలంగాణని వ్యతిరేకించారో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని మీరు ప్రాధాన్యత ఇస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఉద్యమకారులందరూ కూడా ఐక్యం అవుతారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఏమైతే చెప్పిండో తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాలు వేచి చూసారు ఉద్యమకారులు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొన్ననే వచ్చింది, మళ్ళీ ఉద్యమాలు ఎందుకు అనేసి ఈరోజు ఉద్యమకారులందరూ కూడా 10 సంవత్సరాలు ఓపిక పెట్టిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసింది ఎందుకంటే పూర్తిగా ఉద్యమకారులని విస్మరించబట్టే కేసీఆర్ గారిని ఓడించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు గెలిచిరంటే దానిలో ముఖ్య భూమిక పోషించింది తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటేనే ఉద్యమాల గడ్డ, తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాల గడ్డ. ఈరోజు తెలంగాణలో ప్రతి ఉద్యమాన్ని కూడా నాంది పలికిందంటే తెలంగాణ రాష్ట్రమే. రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదగగలే స్థాయి ఉన్నది ఎవరికంటే తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే అనే విషయాన్ని మాత్రం ఈ రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నాం, రండి, ఇది మన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం, ఇది మన ఆత్మగౌరవం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం, ఇది మన సంక్షేమం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం, ఇది ఒక తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రమే చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీల్లో అన్ని సంఘాలలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఉద్యమాలకి నాయకత్వం వచ్చిన నాయకులందరూ కూడా ఒకటే చేస్తున్నారు. ఎందుకంటే సమవాయం వల్ల కొంత మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి ఉండకపోవచ్చు, లేకపోతే మీకు కాల్ చేయకపోవచ్చు, కానీ ఇదే ఆహ్వానంగా భావించి మీరు అందరూ రావాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని పిలవలేదనో లేకపోతే మమ్మల్ని కలవలేదని ఎవరు కూడా అనేదా భావించకుండా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఉద్యమ నాయకులందరూ కూడా ఆ రోజు సదస్సును విజయవంతం చేసుకుందాం కూడా మీ అందరూ తెలుసుకుంటూ ఉద్యమకారులకి ఒకటే చెప్తున్నాం, ఆ సదస్సుని మనం విజయవంతం చేసుకోగలిగితేనే ఈరోజు ఈ రాజకీయ పార్టీలకు కూడా మన బలాన్ని చూపెట్టగలుగుతాం. ఆ సదస్సును విజయవంతం చేసుకోగలిగితేనే హామీల మీద కూడా అమలు మీద మనం ఒత్తిడి పెట్టగలుగుతాం. కానీ అందరూ కూడా మీ ఇళ్లలో కూర్చుంటే ప్రభుత్వాలు మాకేదో ప్రకటిస్తాయంటే మాత్రం అది కాదు. ఈరోజు తప్పకుండా మనము చేద్దాం, తప్పకుండా మన హామీలని నెరవేర్చుకునేదాకా కూడా ఉద్యమకాల పోరాటం ఇదే విధంగా కొనసాగుతుంది. మేము పిడికడి మంది ఉన్న ఇదే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 2019లో పక్క రూమ్లో స్టార్ట్ చేయడం జరిగింది.
పిడికడి మందితో స్టార్ట్ చేసినాం. ఈరోజు అంతకన్నా డబుల్ ఉన్నారు. కానీ ఈరోజు 33 జిల్లాల్లో వేలాది మంది ఉద్యమకాల ఫోరంలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం కోసం ఉద్యమకాల ఫోరం పోరాటం చేస్తుంది. ప్రతి ఒక్క నిజమైన ఉద్యమకాడికి సంక్షేమ ఫలాలు అందేలాగిన, ఆత్మగౌరవం అందేలాగిన కృషి చేయడంలో తెలంగాణ ఉద్యమకాల ఫోరం ముందుంటుందని, తెలంగాణ ఉద్యమకారుల గొంతుకగా ఉద్యమకాల ఫోరం పనిచేస్తుందని కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారం. రాష్ట్ర ప్రధాన సురేంద్ర ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరియు విలేకరులకు మరియు పత్రికా విలేకరులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే 27 శుక్రవారం రోజు అంటే ఎల్లుండి హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో జరిగే ఉద్యమకారుల ఘన సన్మానానికి 33 జిల్లాలు అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమకారులందరూ రాగలరని, సన్మానంలో పాల్గొనాలని, మరియు తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడైతే వేరే జిల్లాలున్నా, వేరే రాష్ట్రాలున్నా, మరియు అమెరికాలున్న వేరే కంట్రీలున్నా అందరూ రాగలరని మనవి చేస్తూ, ఏదైతే ఉద్యమకారుల ఆశయము చైర్మన్ గారు శ్రీనివాస్ గారు అన్నీ చెప్పడం జరిగింది. మన స్ట్రెంత్ చూపించాలంటే హరిహర కళాభవన్కు ఉద్యమకారులందరూ రావాలని మనవి చేస్తూ, అది కూడా నిజమైన ఉద్యమకారులు రావాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంతమంది మరి ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్ పెట్టింది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ డాక్టర్ చీమ శ్రీనాథ గారి ఆధ్వర్యంలో గ్రేటరు మరియు ఉమ్మడి రంగారెడ్డిలో వచ్చిన ఉద్యమకారులందరికీ రాష్ట్ర కమిటీకి 33 జిల్లాల అధ్యక్షులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం మన 6 ఏళ్లుగా చేస్తున్న పోరాటాన్ని చూసి అతి త్వరలోనే ప్రకటించే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ 5 ఏళ్ళది ఒకటి 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని 33 జిల్లాల ఉద్యమకారులు అందరూ పెద్ద ఎత్తున సిస్టమేటిక్ మంచి ఉద్యమకారులు అయిన ఉద్యమకారులు అందరం కలిసిమెలిసిగా మనకు ఫోటోల సోకు కాకుండా అందరం అక్కడ మన అధ్యక్షుడు ఏ పనిని చెప్తే ఆ పని మీదనే ఉండి ఇది ఈ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నామంటే మన ప్లాట్లు ఇచ్చిన మన హామీలు నెరవేరినట్టే అని నేను నా ఉద్దేశంగా తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరం 27న జరిగే కార్యక్రమాన్ని ఉద్యమకారుల సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. మరి నిన్ననే నేను మా దగ్గరనే ఉంటాడు మొగులయ్య అంటే ఆయన కళాకారుడు నిన్న 600 గజ స్థలం ఇచ్చిండు మా ఇంటి పక్కన. నేను అడిగిన ఆయన అంటున్నాడు, సార్ మీ ఉద్యమకారులు కేసున్న వాళ్ళకి మాత్రం 100% మాకు తెలిసిన విషయమే, మీ పోరాటం నిజం అవుతుంది. నిన్న నేను సీఎం దగ్గర మాకు పత్రాలు అందజేసినప్పుడు కూడా మీ ఉద్యమకారుల జోలు వెళ్ళిందని ఆ మౌల ఆయన కళాకారుడు మా ఇంటి పక్కకు ఉంటాడు తెలియజేసిండు. ఈరోజు సాక్షి పేపర్లు అంతా వేసిండు. కాబట్టి మనం ఈ 6వ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఉద్యమకారులు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే. అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే. విజయవంతం చేద్దాం సెప్టెంబర్ 27 ఉద్యమకారుల సన్మాన సదస్సుని. విజయవంతం చేద్దాం సెప్టెంబర్ 27 ఉద్యమకారుల సన్మాన సదస్సుని.
అమరవీరులకి జోహార్లు అర్పించుకుంటాం. సెప్టెంబర్ 27వ తారీఖున హరిహర కళాభవన్లో తెలంగాణ ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం ఉంది. ఆ సన్మానం సంబంధించిన పోస్టర్ని మా యొక్క రాష్ట్ర కమిటీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ, అదేవిధంగా గ్రేట్ హైదరాబాద్ కమిటీ ఉద్యమకారులు ఆవిష్కరిస్తారు. పైకి రండి. అయ్యా బ్యానర్ కనిపించదు సారీ పోయ్యా ఏదో దిగులాడు నీ ఫోటో కోసం. జై తెలంగాణ.